హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుర్తి యూట్యూబ్ ఛానల్. మన కాశ్మీర్ ట్రావెలింగ్ వ్లాగ్స్లో ఈరోజు అయితే థర్డ్ డే. శ్రీనగర్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బుడ్గామ్ అనే డిస్ట్రిక్ట్లో దూద్ పత్రి అనే ప్లేస్కి వెళ్తున్నాం. దూద్ పత్రి అంటే వ్యాలీ ఆఫ్ మిల్క్. మేము డిసెంబర్ మంత్లో వెళ్ళాం కాబట్టి ఈ ట్రీస్ అన్నీ డ్రై అయి ఉన్నాయి. అదే ఏప్రిల్లో వెళ్తే ఫుల్ ఫ్లవరింగ్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది సీ లెవెల్ నుండి 8000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఫ్రెష్గా ఎర్లీ మార్నింగే స్నో పడింది. వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్డు పక్కన హౌసెస్ పైన మొత్తం అంతా స్నో పడింది. సన్లైట్ వచ్చే కొద్దీ ఆ స్నో అనేది ఫ్రెష్ స్నో కదా, కరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే దూరంగా మౌంటైన్స్ కనిపిస్తుంది కదా వైట్గా, అదే దూద్ పత్రి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. స్నోఫాల్ ఎక్కువగా ఉండడంతో దూద్ పత్రి వెళ్ళడానికి కార్స్ అలౌ లేదు, ఎందుకంటే ఫ్రెష్ స్నో మీద కార్స్ స్లిప్ అవుతూ ఉంటాయంట. సో దూద్ పత్రి వెళ్ళడానికి ఏటీవీ వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్స్ తో పాటు డ్రైవర్స్ కూడా వస్తారు. వీటితో పాటు హార్సెస్ కూడా ఉంటాయి, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. సో వీ ప్రిఫర్డ్ ఏటీవీ రైడ్. ఇక్కడైతే మా వెహికల్ స్కిడ్ అయి పక్కకు వెళ్ళిపోయింది, అందుకే మాక్సిమం కార్స్ తీసుకురారు. Ismi neydi? Yemek olmuyor, kul azadır. ఫస్ట్ టైం స్నో చూడడం వల్ల చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యా. స్నో మ్యాన్ చేయడానికి చాలా కష్టపడుతున్నా, బట్ మాతో వచ్చిన డ్రైవర్ ఈ స్నోతో అవ్వదని చెప్పారు. आपको क्या बनाना है? स्नोमैन। इसमें नहीं बनेगा। ये क्या बोलते हैं इसको, ये वो सूखा वाला है ना, हाँ। इसमें नहीं बनेगा। आप ऐसे वो ऊपर वो फेंक के वो वीडियो ले लो। యాక్చువల్లీ మాతో పాటు ఇద్దరు గైడ్స్ వచ్చారు. దూద్ పత్రి లోకల్స్ వీళ్ళు చాలా మంచి వాళ్ళు అండ్ వెల్ బిహేవ్డ్. చాలా ఓపికతో మాకు ఫొటోస్ వీడియోస్ కూడా తీసి పెట్టారు. आई एम इन दूध पथरी राइट नाउ. यहाँ पे बर्फ हुआ है कल शाम को. अभी आप दूध पथरी का नजारा देख सकते हो. ये देखो पूरा नजारा यहाँ पे. टूरिस्ट यहाँ पे एंजॉय करते हुए बहुत ही बढ़िया एंजॉय कर रहे हैं अभी. ये मेरा कैमरा मैन है साथ में. जायद भाई, आप क्या कहना चाहते हो इस बारे में, बर्फ के बारे में? अलग ही वाइब है भाई. वाइब का तो ये आउट ऑफ द वर्ल्ड है. गुड जॉब.
यार लाग एडीसी था लग एडीसी लोग यार था लग एडीसी लग से अभी नहीं जाएगी पूरा है ना पूरा ये स्लिप करेगी गाड़ी चले जा रहा है कौन है ले उसको बता लेट కార్ డ్రైవర్ అడుగుతున్నారు మా డ్రైవర్ని ఎందుకు వెళ్ళిపోవచ్చా అని. బట్ బ్రేక్ అప్లై చేయకుండా వెళ్ళాలి, స్కిడ్ అవుతుంది లేకపోతే అని మా డ్రైవర్ చెప్తున్నారు. ఈ కార్స్ అన్ని వెళ్ళలేక ఇక్కడ ఆపేసినవే. కొన్నిసార్లు హెవీ స్నో పడినప్పుడు కార్స్ డ్రైవ్ చేయలేక ఇలా వదిలేసి వెళ్ళిపోతారంట. మళ్ళీ స్నో తగ్గిన తర్వాత వచ్చి తీసుకెళ్తుంటారని మా డ్రైవర్ చెప్పారు. फोन को पकड़ के रखो ఇప్పుడు దూద్పత్రిలో ఉన్న శాలిగంగా రివర్కి వచ్చాం. వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చలికి రివరే కాదు మనం కూడా ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాం, అంత చలిగా ఉంది ఇక్కడ. ట్రీ మీద ఉన్న స్నో పడాలని ట్రై చేస్తున్నా, కానీ చెట్టు కాదు కదా, ఆకు కూడా కదలట్లేదు. ఇప్పుడు ఫ్రోజన్ రివర్ మీద నడుస్తున్నా. నా బకెట్ లిస్ట్ లో ఇంకొక బాక్స్ టిక్ చేసేయచ్చు. నడుస్తున్నా గానీ ఇది బ్రేక్ అయ్యి లోపలికి ఎక్కడ వెళ్ళిపోతానని భయం వేస్తుంది. అసలు స్నోలో ఎంత ఆడినా తనివి తీరట్లేదు. ఈ లొకేషన్ చూస్తుంటే నిజంగా పేరుకు తగ్గట్టు పాలతో నిండిపోయినట్టుంది.
నా ఆనందాన్ని తట్టుకోలేక తిరిగి తిరిగి పడ్డాను. మనకి ఇవన్నీ కామన్ కాబట్టి దులిపేసుకొని మళ్ళీ ఆడేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.